నిర్ణయం బీజేపీ ఎప్పుడు తీసుకుంటుంది బీజేపీ నిర్ణయం? మనమంతా ఒక్కటై ఈ నినాదాన్ని పట్టుకున్నప్పుడు బీజేపీ తన ఆలోచన. మరి బీజేపీ ఆలోచన చేయాలంటే ఇద్దరితో సంసారం చేసే రేవంత్ రెడ్డి యుద్ధంలో ముందుండాలి. రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తే బీజేపీ పార్టీ తాను కూడా ఈ నినాదాన్ని ఎత్తుకొని 9వ షెడ్యూల్లో పెట్టడానికి కార్యక్రమం షురూ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈ పని మొదలు పెడితే కేసీఆర్ కూడా ఆ కలుగులో నుంచి, ఆ గుహల్లో నుంచి బయటికి వెళ్తాడు. ఎందుకంటే బతకాలి. ఇప్పుడు తన వర్గం బతకాలి. తన వర్గం బతకాలంటే తను కూడా ఈ నినాదం వైపు రావాలి. ఎందుకంటే 3 పార్టీలు ఆత్మరక్షణలో పడుతున్నాయి ఈ నినాదంతో. సత్యం ఎప్పుడైతే ప్రచారమైద్దో అబద్ధాల రాజ్యం కూలిపోతుంది. సత్యం ఎప్పుడైతే బయటికి వస్తుందో, మొరాలిటీ లేకపోతే అబద్ధం ధ్వంసమైపోతుంది, అబద్ధం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 పార్టీల యొక్క ఆలోచన ధోరణి మార్చి 3 పార్టీలు ఈ నిర్ణయం తీసుకోవాలంటే మన యుద్ధం, మన చైతన్యం మొదలై 2వ వరుసలా కానీ వీలుంటే 60-70 వరుసలు ఉంటాం వెనక. బుల్లెట్లు కాల్చేటప్పుడు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఉండాలి ముందు వరుసలో. మేము ఉండమా ఆడ ఉండి చచ్చిపోయినాం. మొత్తం అందరం చచ్చిపోయినాం. కొట్లాడంటే హుషారు, మాకు ఉరికిపోతాం ముందు వరుసలకి. మేము ఉండము ఈసారి. మేమైతే పొరపాటున ఉన్నాం. కేటీఆర్, కేసీఆర్, బీజేపీ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ మనుషులు వీళ్ళంతా ముందు వరుసలో రబ్బర్ బుల్లెట్లకో నిజమైన బుల్లెట్లకో ముందుండి ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వంతో మీరు యుద్ధం చేయండి అని రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇట్లా కాకుండా రైళ్లు బుక్ చేసుకొని మేము సలిగిపోతాం, ఢిల్లీలో సలికోట్లు కొనుక్కొని బిర్యానీ తిని వస్తాం, ఎంపీలు మాకు గెస్ట్ హౌస్లు ఇచ్చిర్రనే ఈ బోగస్ కార్యక్రమం ఉన్న చూసిర్రా, వామిటింగ్స్ వస్తున్నాయి దాన్ని ఆలోచిస్తేనే నాకు. ఈ 3 పార్టీలని ఒప్పించడానికి ఎవరు బయలుదేరాలి? మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే, మీ బిడ్డలు చల్లగా బతికుండాలని మీకుంటే, మీ బిడ్డలు బతికుండాలని మీకుంటే ఒకవేళ ఆలోచన ఉద్యమించండి. రేవంత్ రెడ్డి పోయి జీవో తీసుకొని వస్తాడు. మేము అట్లా కాదు, మా బిడ్డలు మేము చంపుకుంటాం, మా పద్మశాలలో మొత్తం ఆత్మహత్యలు చేసుకోవాలి, మా గౌన్లో ఆయన తాడి చెట్టు మీద పడి కత్తులు వెనక కుచ్చుకొని కాళ్ళు ఇరిగి 6 సంవత్సరాలు మంచం మీద బండాల గౌన్లో ఆయన. అట్లెట్లా? ప్రతి కులము ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చిన తర్వాత కుల వృత్తులు ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బ్రతకాలయ్యా? ఒక్కటే క్వశ్చన్ అది. ఇండస్ట్రియలైజేషను వచ్చే వృత్తులన్నీ ధ్వంసమైపోయా, 42% రిజర్వేషన్ లేకపోయా. ఎట్లా బతకాలి బీసీలు? ఎస్సీలు ఎట్లా బతకాలి? ఎస్టీలు ఎట్లా బతకాలి? హోల్ ఇండియా ఫుట్పాత్ బిజినెస్ మొత్తం, భారతదేశంలో ఉన్న రోడ్ల మీద ఉన్న వీధి వ్యాపారం మొత్తం బీసీలదే. ఈ దేశం ఏం చేస్తుంది వాళ్ళ కోసం? 90% బీసీలదే ఫుట్పాత్ బిజినెస్. ఎందుకో తెలుసా? వాళ్ళకి సహాయం చేస్తే ఆ జ్ఞానంతో ఆర్థికంగా పైసలు వచ్చి స్థిరపడి మనోవికాసం చెంది పారిశ్రామిక వర్గంగా మారితే, వాళ్ళు పైసలు వచ్చి ప్రశాంతంగా స్థిరత్వంతో ఉండి జీవితం మానసిక వికాసం వచ్చి పారిశ్రామికవేత్తలుగా మారే డిజైర్ పుడితే వాళ్ళలో అంబానీ రాజ్యం కూలిపోతుంది. ఒక మేరాయన సింగర్ మిషన్ కనిపెట్టిండట. ఒక మేరాయన ఖమ్మంలో మద్దులపల్లి అని ఒక ఊరుంది, 40 ఏళ్ల క్రితం ఒడ్ల ఆయన రష్యాలో ఉండే తుపాకీని కనిపెట్టిండట. వాడిని తీసుకుపోయి జైలు వేసారు. అదే రష్యాలో అయితే వాడిని మిలిటరీలో తీసుకొని, అరే 1,00,000 తుపాకులు తయారు చేయరా అని వాడిని పెట్టించాడు. ఇండస్ట్రియలైజేషన్ మన చేతికి వస్తే
కాబట్టి వీడు ఫుట్పాత్ వ్యాపారం చేసి ఆ ఫుట్పాత్ మీదనే వాడు చచ్చిపోవాలి. దేశంలో కోట్ల మంది మరణాలు, అందరూ చనిపోతున్నారు ప్రతి కులంలో. ఆ చావుకి కారణం నీ వ్యాపారం, నీ వృత్తి ఆధునికత చెందలేదు, నీకు రావాల్సిన 60% రిజర్వేషన్ రాలేదు, పైగా ఈ వ్యవస్థ నీకు భూమి ఇవ్వలేదు. భూమి ఎట్లాగో ఇయ్యలే వ్యవస్థ. శూద్రుడికి భూమి ఉండొద్దు, శూద్రుడికి నాణ్యం ఉండొద్దు, శూద్రుడికి సింహాసనం ఉండొద్దు, శూద్రుడికి విద్య ఉండొద్దు. 1850 దాకా ఇది. అప్పుడు జ్యోతిరావు ఫూలే హంటర్ కమిషన్ దగ్గరికి పోయి కాగితం ఇచ్చిండు, సార్ మా శూద్రులకి చదువు నేర్పండి సార్ అని. దానితో ఒక సత్యం రగిలింది. రగులుతూ ఉన్నప్పుడు అది బ్రిటిష్ వాడికి తెలిసింది. అరే ఇంకో వాయిస్ ఏదో వస్తుంది భారతదేశంలో. వాడు బ్రిటిషోడు, మనలా కాదు కోటర్ సీసాలు మీకు పండుకోవడానికి. వాడు బ్రిటిషోడు. ఏదో వాయిస్ వస్తుంది, ఏదో సత్యం ప్రతిధ్వనిస్తుంది భూగోళం మీద. ఏమిటా సత్యం? చల్ పార్లమెంట్లో, లండన్ పార్లమెంట్లో నిర్ణయం తీసుకొని లార్డ్ మెకాలేని పంపించారు భారతదేశాన్ని. లార్డ్ మెకాలే కలకట్టా ప్రావిన్స్ అంతా తిరిగిండాట పెన్ను కాగితం పట్టుకొని. లార్డ్ మెకాలే పెన్ను కాగితం పట్టుకొని పోయిండాట కలకత్తా ప్రావిన్స్ అంతా. 4 నెలలు తిరిగిండాట. ఒక్క శూద్రుడు చదువుకోలేదు సార్. సింగిల్ శూద్ర చదువుకోలేదని రిపోర్ట్ ఇచ్చిండు బ్రిటిష్. ఆ నుంచి మద్రాసు ప్రావిన్స్ వచ్చిండు, ఆడొక 6 నెలలు తిరిగిండు. ఈ మద్రాసు ప్రావిన్స్లో ఎవడూ చదువుకోలేదు సార్. ఇచ్చిండు రిపోర్టు బ్రిటిష్ పార్లమెంట్కి. ఆ నుంచి బొంబాయి ప్రావిన్స్కి పోయిండు, ఇక్కడ కూడా ఎవడు చదువుకోలేదు సార్. ఒక్క శూద్ర, ఇక అంటరానివాడు అంటే అసలు ఇక అది మర్చిపోండి మీరు. ఎవడు చదువుకోలేదు సార్. వాడు బ్రిటిష్ వాడు గుండె అయిపోయిందట. ఎవడు చదువుకోలేదా? మరి ఎవరు చదివినరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఎందుకు చదువుకోలేదు? శూద్రుడు చదువుకోవాలంటే అసలు ఆ పాఠశాలే బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్నాడు సార్. ఇక వీడు ఆ ఇంటికి ఎప్పుడు పోతున్నాను? బాటనీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెడిసిన్, ఇట్లా చెప్పుకుంటే ఖగోళ శాస్త్రం, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంబీబీఎస్ మొత్తం కోర్సుల్ని తీసుకురావాలని ప్రతిపాదించిండు లార్డ్ మెకాలే. అప్పటిదాకా సంస్కృతమే, బాటనీ తెలియదు, మ్యాథమెటిక్స్ లేదు, ఏ శాస్త్రం లేదు. లార్డ్ మెకాలే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు భారతదేశంలో సంస్కరణలు మొదలై సైమన్ కమిషన్ని పంపించారు. అనేక కమిషన్లను పంపించి పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చినాక ఆ అన్ని కమిషన్ల ద్వారా సైమన్ వస్తే ఈ దేశంలో కుల వ్యవస్థ బయటికి వెళ్తుంది. సైమన్ని గో బ్యాక్ అని ఎల్లగొట్టారు. ఎందుకు? సైమన్ వస్తే ఈ శూద్రులకి చదివియాలి, ఈ శూద్రులకి ఓటు హక్కు ఇవ్వాలి, ఈ శూద్రులకి విద్య, ఉద్యోగం, ఓటు హక్కు, భూమి మీద హక్కు. ఈ అడ్మినిస్ట్రేషన్లో, బ్రిటిష్ పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఈ అణగారిన వర్గాలందరికీ స్థానం ఇవ్వాలని రికమెండేషన్స్ పోయినాయి పార్లమెంట్కి. ఎంత విప్లవం ఇది! కాబట్టి ఆ రికమెండేషన్స్ ఇచ్చి ప్రతిపాదనలు పంపుతాడు. కాబట్టి సైమన్ గో బ్యాక్, టంగుటూరి ప్రకాశం పంతులు, కుడిపైట సాంఘిక శాస్త్రం 5వ తరగతిలో చిన్నప్పుడు. మరి ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి. శివ సినిమా ఒకటే కాదు రివైవ్ చేయాల్సింది, ఇవన్నీ బయటికి తీయాలి. ఇవాళ పోదామంటే సినిమాకి మీటింగ్ ఉండే, ఎట్లా మరి? కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం, లార్డ్ మెకాలే రికమెండేషన్స్తో సైమన్ కమిషన్ వస్తే సైమన్ గో బ్యాక్ అని ఎల్లగొట్టారు. మా చదువు కోసం వచ్చిండు, మా ఓటు హక్కు కోసం వచ్చాడు, మాకు సమాజంలో మానవ హక్కులు ఇవ్వడానికి వచ్చాడు.
సైమన్ గో బ్యాక్ అంటే ఒక్క అంబేద్కర్ సైమన్ వెల్కమ్ అని పిలిచిండు లోపలికి. ఆ సైమన్ లాగా లార్డ్ మెకాలే లాగా కనపడుతుండు నాకు చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు. ఏంది సార్ నిట్టూర్పులాగా నవ్వుతానే సార్ చిరంజీవి గారు? ఎందుకంటే తాత్వికుడు అతను. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక శాస్త్రంలో పెరిగాడు. తాగాను సార్ నేను. జిడ్డు కృష్ణమూర్తి తాత్వికం, భౌతికమైన విషయాల పట్ల లేదు ఆయనకి. పైన ఆ ఈశ్వరయ్య గారిని చూడండి ఒకసారి, ఆ వెలుగు చూడండి ముఖంలో. జస్టిస్ ఈశ్వరయ్య గారు బ్రహ్మకుమారి తత్వశాస్త్రంలో వారు పెరిగారు. ఇంకా వారు ఎక్కడ పోతారు మన నుంచి? ఎందుకు? వీళ్ళకి ఆశలు లేవు, వీళ్ళకి లేవు. ఎట్లనైనా 42% 9th షెడ్యూల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్న తెగబడ్డరు వీళ్ళిద్దరు. అది సాధించాలని. నేను ఎదుగుతున్నా, తాత్వికుడు ఎడ దొరుకుతాడా అని నేను ఎదుగుతున్నా. దొరికించుకున్నా ఇద్దరిని. ఇప్పుడు నవ్వారు. మొత్తానికి ఇద్దరు దొరికిండ్రు. ఈ ఇద్దరితోటి నేను జతగట్టి నా దగ్గర ఇన్నేళ్ళు కష్టపడి ఈ సైన్యాన్ని జత చేసి యుద్ధం మొదలు పెడితే 42 కాదు, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయితే తెలంగాణలో రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిస్తే అధికారం వస్తుంది. మాంజీ అనే కులం, మాంజీ అంటే ఎలకలు పట్టే కులం. అది పొగబెట్టి ఎలకలు పట్టే కులం. ఆ మాంజీ కులం బీహార్లో పార్టీ పెడితే 6 ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎలకలు పట్టేవాడికి. తమిళనాడులో పందులు పట్టేవాడికి 3 ఎమ్మెల్యేలు వచ్చినాయి. మనం మనుషుల్ని పడదాం, మనకు రాజ్యం వస్తుంది. నీకు రాజ్యం వస్తే తెలంగాణ గవర్నమెంట్లో బడ్జెట్ రాసే ముందు కుల సంఘాలకి ఫోన్ వస్తుంది. ఎంత పెట్టమంటావా బడ్జెట్? ఒక కలెక్టర్ ద్వారా వస్తుంది. కారు మా గౌన్లోకి పెట్టండి సార్, ఒక వేసుకోండి, ఒక 70-80 వేల కోట్లు వేయండి. మా మేదరోళ్ళకి వేయండి, మా మేరోళ్ళకి వేయండి. సింగర్ మిషన్ కనిపెట్టిన మేరోళ్ళు ఎవరికి చెప్పకుండా ఇంట్రావేటివ్గా ఉంటారు, అంతర్ముఖిలాగా ఉంటారు, ప్రపంచానికి తెలవకుండా. ఒకేసారి ప్రపంచాన్ని బద్దలు కొట్టి ఒకడే అనిశంకర్ బయటికి వెళ్ళిండు, పద్మశాలి మేరు. బేసిక్ పాయింట్ ఏంటంటే, మన రాజ్యం వస్తే మనం బ్రతికి ఉంటాం, మన రాజ్యం రాకపోతే మనం మరణిస్తాం, మనం చనిపోతాం. మన మరణానికి కారణం మనలో చైతన్యం లేకపోవడం. మన మరణానికి కారణం మన బానిసత్వం. మన మరణానికి కారణం మన అజ్ఞానం. అందుకనే పాత్, ధర్మం ఏంటి అసలు? ఏంటి ధ్రువం ఏంటి మనకి? బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి ధ్రువం ఎక్కడా? మన యాంగిల్ ఎటు, డైరెక్షన్. అమ్మా గద్దరు పొరపాటునేమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ నినాదం ఎంచుకొని అంబేద్కర్ మార్గంలో ప్రయాణించి రాజ్యమేమైనా తెస్తాడా? కాబట్టి రాత్రికి రాత్రే గద్దరు చెవులోకి పోయి వర్గ దృక్కుపోయే సార్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనొద్దు అని గద్దరికి నేర్పిస్తే, గద్దరు వర్గం లేదు, కులం లేదు, వర్గం లేదు, కులం లేదు, వర్గం ఉంది, కులం ఉందని ఈ పిచ్చోళ్ళలాగా ఇందులోనే తిప్పితే తిరిగి 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 అంతర్మదనమై అంతర్యుద్ధం జరిగి ప్రశాంతత లేక చనిపోతాడు. గద్దర్ ధ్రువం ఫూలే అంబేద్కర్ వైపు రాకుండా అయిపోయింది. అందశ్రీ మరణం ఫూలే అంబేద్కర్ ధ్రువం వైపు పోకుండా అయిపోయింది. ఇదే అంతర్మథనం. ధర్మం లేక, ప్రశాంతత లేక, స్టేబుల్నెస్ లేక, వికాసం లేక
మనుషులు చచ్చిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి పిచ్చిలేసింది. ఎటు పోతారో ఏం మాట్లాడతారో తెలియట్లే, ఏం చేస్తారో తెలియట్లే. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం, అధికారం, ఇందులో మనం వాటా అడగలే. కేసీఆర్కి అర్థం కాలేదట, ఏంద్రీ పిచ్చోళ్ళు 2 లక్షల మంది వస్తారు ఉత్తగా అన్నందుకు అన్నాడట ఒకరోజు. అసలు అతనికి అర్థం కాలే 2 లక్షల మంది ఎందుకు వస్తారో తెలియట్లే. మన ఎమోషన్స్, మన గుండెల్లో ఉండే ఎమోషన్ ఉంది కదా, ఆ ఎమోషన్కి బ్యాలెట్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చి రాజ్యం వేసుకొని పోయింది. అభిప్రాయంతో రాజ్యం రావడం, ఒపీనియన్తో, అభిప్రాయంతో రాజ్యం రావడం, ఇది ఎక్కడనుందా ప్రపంచంలో? అభిప్రాయంతో, ఖడ్గంతో కాదు రాజ్యం వచ్చేది, అభిప్రాయంతో రాజ్యం రావడం. ఎవరు తీసుకొచ్చింది? ఎవరు ఈ నిర్ణయం తీసుకొచ్చింది? గణతంత్ర రాజ్యాలు శూద్రులు అశోక సామ్రాజ్యంలో నిర్మించారు. అభిప్రాయాలతో రాజ్యాలను ఏర్పాటు చేసడం రిపబ్లిక్ కంట్రీస్ అప్పుడు వచ్చినాయి. శూద్రుడి రాజ్యం అది, మన రాజ్యం. మన రాజ్యమే ఎథెన్స్ నగరానికి పోయింది, యూరోప్ పోయింది, గ్రీకు పోయింది. శూద్రుడు తయారు చేసినటువంటి మానవీయ విలువలతో భూగోళమే రిపబ్లిక్ కంట్రీగా మారితే, రిపబ్లిక్ కంట్రీని తయారు చేసిన శూద్రులు చదువు లేదు. ఇవాళ సాయుధ పోరాటం, అమరత్వం. ఏంది ఈ బతుకంటే? ఇది ఏంది ఈ ఆక్రోశం ఎవరి మీద? అందుకనే 3 పార్టీల ముందు చతురతతో, ఆలోచనతో మనం డిమాండ్ని తీసుకొని పోవాలి. ప్రజా అభిప్రాయానికి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పరివర్తన. ఎక్కడి నుంచి వస్తుంది పరివర్తన? ఎక్కడి నుంచి రావాలా పరివర్తన? నువ్వు కోడిని కోసుకొని తిను. కోడిని కోసుకొని తిన్నంత కాలం ఈ ప్రపంచంలో కోడిని కోయడం తప్పు అని ఎవడు అనుకోడు. కోడి సింహం అయితే అమ్మో కోడిని కోయడం తప్పు అనుకుంటాడు. కబంధ వృక్షాలు, కబంధ వనం అని ఒకటి ఉన్నది. చెట్లన్నీ చచ్చిపోతున్నాయట, కబంధ వృక్షం మాత్రం పెరుగుతుందట. చెట్లు మొత్తం మరణించినాయట ఒకప్పుడు భూగోళం మీద, కబంధ వనం మాత్రం పెరిగిపోతుందట. ఎందుకు కబంధ వనం పెరిగిపోతుంది? గొడ్డలు తీసుకొని కబంధ వృక్షం మీద వేయగానే ఆ వృక్షము చేతులుగా మారి వాడిని వాటేసుకొని చంపుతుందట. అమ్మో ఈ చెట్ల జోలికి పోవద్దు అంటే కబంధ వృక్షాలన్నీ పెరిగి పెరిగి పెద్ద అయిపోయినాయి. అందుకనే కబంధ హస్తాలని పేరుచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? తిరుగుబాటు. తిరుగుబాటు, చైతన్యం, ప్రశ్నించడం. ఎవరి ప్రశ్న? ఎవరి చైతన్యం? ఎవరి ప్రశ్న? ఎవరి చైతన్యం? ముస్లింకి ఎవరు నేర్పిండు? తెలంగాణ వస్తే అందులో నా వాటా ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ముస్లింకి ఎవరు నేర్పారు? వాని ధర్మం నేర్పింది. మరి మనకేమి నేర్పింది? మాకు రథం లాగలేమే తెలుసు. నెత్తురు నోట్ల నుంచి పడేటట్టు రథం లాక్కొని పోతాం. మాకేం తెలియదు అడగడం. కానీ తెలంగాణలో నా సంగతి ఏంటి అన్నాడు ఎంఐఎం. రెడ్ల దగ్గరికి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అలా నువ్వు అర్జెంటుగా ఆగాలి, ఇంటికి చెప్పాలా, తప్పదు. ఏం చేయాలి మరి? ఎంఐఎం పార్టీ అంత నిర్ణయం తీసుకుంది. అంత నిర్ణయం తీసుకున్నది కాబట్టే తెలంగాణలో కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు రెడ్లకు కూడా కబురు పెట్టిండు. ఏంటి మరి తెలంగాణ ఉద్యమంలో రెడ్ల సంగతి? ఏం భాష పంపిండు వాళ్ళ దగ్గరికి? అగ్రకులాలకు ఒక భాష ఉంటుంది, అది మనకు తెలియదు. రైతు బిడ్డ అంటాడు ఈనాడు పేపర్లో, అంటే కమ్మోళ్ళ పిల్లగాడని అర్థం. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిండు అంటాడు ఈనాడు రామోజీ, అంటే బ్రాహ్మణుడి నుంచి వచ్చిండు అని అర్థం. భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిండు అంటాడు రెడ్డి గారు వెలమ గారు అని అర్థం. మనకు తెలియదు ఈ భాష. కోడింగ్ అంటారు, దాన్ని డీకోడింగ్ చేస్తే నువ్వు బతుకుతావు లేదా వస్తావు. ఎంఐఎం పార్టీ నా వాటా ఎంత అని అడిగింది. రెడ్లు కూడా మా పరిస్థితి ఏందన్నారు. అప్పుడు కేసీఆర్ పంపిన కబురు ఏంటంటే, సైన్యం శూద్రులు, సైన్యాధ్యక్షుడు రెడ్డి అని చెప్పిండు. గ్రామంలో కథానాయకుడు ఎవరు తెలంగాణ ఉద్యమానికి అని ప్రశ్న మొదలైంది.
గ్రామానికి కథానాయకుడు రెడ్డి. కథానాయకుడు రెడ్డి, సైన్యం ఎవరు? శూద్రులు, అంటరాని వాళ్ళు, ఎస్టీలు. వాళ్ళకి సైన్యాధ్యక్షుడు రెడ్డి గారు. వీళ్ళు రోడ్ల మీద వంట వార్పు, రైళ్ళు, బస్సులు, మిలియన్ మార్చులు అన్నీ తగలబెట్టి గొడవలు చేసి సాయంత్రం 4 ఈ సైన్యాధ్యక్షుడు వస్తాడు ప్రెస్ మీట్ దగ్గరికి, తెలంగాణ ఉద్యమం చేసిన అని. ఇది పరిస్థితి.